దేశ రాజధాని ఢిల్లీలోని మాల్వీయనగర్లో బుధవారం ఉదయం ఒక హోటల్లో జరిగిన అగ్ని ప్రమాదం అత్యంత దురదృష్టకరమైంది. దేశ ప్రజలను కలిచివేసిన ఈ ఘటనలో 25 మంది సజీవంగా దహనమయ్యారు. మరో 30 మంది వరకు ఆసుపత్రుల్లో ప్రాణాలతో పోరాడుతున్నారు. బేస్మెంట్లో ఉన్న రెస్టారెంట్లో రేగిన మంటలు స్వల్ప వ్యవధిలోనే మొత్తం 5 అంతస్తుల భవనాన్ని చుట్టుముట్టడంతో ఈ ఘోరం సంభవించింది. కమ్ముకొచ్చిన మంటలు, దట్టమైన పొగ వల్ల పైన గదుల్లో ఉన్నవారు అక్కడే చిక్కుబడిపోయారు. ప్రాణాలు కాపాడుకోవడానికి పైనుంచి దూకేసిన కొందరు ఎముకలు విరిగి వెన్నెముక దెబ్బతిని తీవ్రంగా గాయపడ్డారు. దీనికి 3 రోజుల ముందు దక్షిణ ఢిల్లీలోని సాకేత్ మెట్రో స్టేషన్ సమీపంలో ఒక భవనం కూలి పలువురు విద్యార్థులు మరణించారు. అత్యంత అవమానకరమైన ఘటనలు ఇవి. ఇలాంటి దుర్ఘటనలు జరిగినప్పుడల్లా నాయకుల సంతాపాలు వెల్లువెత్తుతాయి. కొందరు అధికారులు సస్పెండ్ అవుతారు. బాధిత కుటుంబాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిహారాన్ని ప్రకటిస్తాయి. జరిగిన ఘోరంలో దాగిన రహస్యాలను ఛేదించేందుకు ఉన్నత స్థాయి కమిటీలు ఏర్పాటవుతాయి. కానీ ఈ తరహా ఘటనల్లో అత్యధికం ప్రమాదాలు కాదు, అధికారులు, పాలకులు చేయి కలిపి సాగిస్తున్న అవినీతి, నిర్లక్ష్యం, కుమ్మక్కల పర్యవసానం ఇవి. అక్రమ నిర్మాణాలు వర్ధిల్లుతుంటే భద్రతా ప్రమాణాలు దిగజారిపోతుంటాయి. జవాబుదారీతనం కొరవడుతోంది. వెల్లువెత్తిన ప్రజాగ్రహం సైతం చల్లారిపోతుంది. అంతిమంగా వ్యవస్థాగత మార్పులేమీ జరగవు కనుక అవే విషాదాలు పునరావృతమవుతాయి. మాల్వీయ నగర్లోని 5 అంతస్తుల ఆ వసతి గృహానికి ఒకే దారి గుండా రాకపోకలు సాగుతాయి. బెడ్ అండ్ బ్రేక్ఫాస్ట్ విధానంలో నడుస్తున్నట్టుగా చెబుతున్న ఈ వసతిలో 6 డబుల్ బెడ్రూమ్లకు మాత్రమే అనుమతి ఉండగా 25 గదుల్లో పర్యాటకులు, సమీపంలోని ఒక అతిపెద్ద ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న వారి బంధువులు ఉంటున్నారు. ప్రమాదం జరిగి అనేక మంది ప్రాణాలు పోయిన తర్వాత వెలుగు చూసే నిబంధనల ఉల్లంఘనలు ఈ ఘటనలోనూ అనేకం. ఫైర్ సేఫ్టీ అనుమతులు, బేస్మెంట్లో వంటలు, ప్రమాదం జరిగిన సందర్భాల్లో సులువుగా తప్పించుకోగల మార్గాలు ఇత్యాది విషయాల్లో డొల్లతనం బయటపడింది. సాకేత్ మెట్రో సమీపంలో శనివారం కూలిన భవనం పాతదేమీ కాదు. కానీ 3 అంతస్తులకు అనుమతి ఉండగా ఇప్పటికే 5 అంతస్తులు కట్టిన సదరు భవనం యజమాని డబ్బు సంపాదన కోసం మరో అంతస్తు వేస్తుంటే అది పేకమేడలాగా కూలింది. పక్కనే ఉన్న కోచింగ్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ తీసుకుంటూ ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్కు సిద్ధమవుతున్న విద్యార్థులు చదువు కోసం వచ్చి ప్రాణాలు కోల్పోయారు. భవనం ఎత్తు అక్రమంగా పెంచుతున్నారంటూ కొందరు ఫిర్యాదు చేసిన మేరకు 3 నెలల క్రితమే ఢిల్లీ పోలీసులు వివిధ ప్రభుత్వ విభాగాలకు లేఖలు రాసినా ఫలితం లేకపోయిందట. ఒక పక్క పైన బరువు పెంచడంతో పాటు బేస్మెంట్లో సంపు విస్తరణ కోసం జరిపిన తవ్వకాలు పునాదినే బలహీనపరిచాయి. మన దేశంలో వివిధ రకాల భవనాలు కూలి ఏటా సగటున 2700 మంది వరకు మరణిస్తున్నారు. వీటిలో డబ్బు వెదజల్లి అక్రమంగా నిర్మిస్తున్నవి, నిబంధనలను ఉల్లంఘిస్తున్నవే అధికం. భవనాలు కూలి మరణిస్తున్న వారి సంఖ్య ఢిల్లీలోనే ఎక్కువ. దేశ వాణిజ్య రాజధాని కూడా ఈ విషయంలో తీసిపోలేదు. డబ్బు కోసం అడ్డుతోవలు తొక్కుతున్న బిల్డర్లు, భవన యజమానులకు అన్ని విధాలా అండదండలు అందించే అధికారులకు, వీరిని రక్షించే నాయకులకు ఈ దేశంలో కొదవలేదు. కూలిన భవనాలకు అనుమతులిచ్చిన అధికారుల ఇళ్లలో సోదాలు చేస్తే డబ్బు, బంగారంతో పాటు డెవలపర్లతో ఉన్న బంధాలు కూడా బయటపడుతుంటాయి. నిర్మాణ స్థలాన్ని ఎన్నడూ సందర్శించకుండానే, కట్టిన భవనం నివాసయోగ్యమా కాదా అన్నది పరీక్షించకుండానే సంతకాలు చేసే అధికారులు ఈ దేశంలో అనేకులు ఉన్నారు. ఒక భవనం కూలిన తర్వాత కొందరు అధికారులు పేరుకు సస్పెండ్ అయినా త్వరలోనే తిరిగి కొలువులో చేరగలిగే మార్గాలు అనేకం. పార్కింగ్కో, స్టోరేజ్కో ఉపయోగించాల్సిన పెద్ద భవనాల బేస్మెంట్లలో ఏకంగా రెస్టారెంట్లే నడుస్తున్న ఈ దేశంలో విధి నిర్వహణలో నిర్లక్ష్యం చూపిన వారిని నరహంతకులుగా గుర్తించి త్వరితంగా శిక్షిస్తే తప్ప పరిస్థితిలో మార్పు రాదు.